నమస్తే అండి. వెల్కమ్ టు 11 డే రిలేషన్షిప్ ఛాలెంజ్. నేను త్రివేణి, హోపనొప్పును హీలర్ మరియు లైఫ్ కోచ్ని. సో ఎవరెవరు ఈ వీడియోని ఈరోజే తొలిసారిగా చూస్తున్నారో మీరు ఈ వీడియోని ఇక్కడితో ఆపేయండి. ఎందుకంటే ఇది రిలేషన్షిప్ ఛాలెంజ్, 11 డేస్ ఛాలెంజ్. అంటే 11 రోజులు కంటిన్యూస్గా డే 1, డే 2, డే 3 అలా చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మీరు గనక ఇదే ఫస్ట్ డే 1, డే 2 చూడకుండా ఈ డే 3 చూస్తున్నట్లయితే ఇక్కడితో ఆపేసి కింద డిస్క్రిప్షన్లో డే 1, డే 2 లింక్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డే 1 యాక్టివిటీ ఒకరోజు చేయండి, నెక్స్ట్ డే 2 యాక్టివిటీ చేయండి, నెక్స్ట్ అదైన తర్వాత ఈ డే 3 యాక్టివిటీకి రండి. డే 1 మీరందరూ ఏం చేశారు? మీ గురించి మీకు ఎంత తెలుసో రాసుకున్నారు. సెల్ఫ్ లవ్ రాసుకున్నారు కదూ. ఎంతో అద్భుతమైన విషయాలు తెలిసింది కదూ మీ గురించి. ఇక డే 2 మీ లైఫ్లో ఎంతమంది ఉన్నారో మీరు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్న వాళ్ళ గురించి రాశారు. ఇక డే 3 మీ లైఫ్లో ఎవరెవరి మీద మీకు కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళ పేర్లు రాయండి. అది మీ చిన్ననాటి నుంచి ఈ రోజు వరకు ఎవరైనా కావచ్చు, యాక్టర్స్ కూడా కావచ్చు, పొలిటీషియన్స్ కూడా కావచ్చు, లేదా మీ ఇరుగింటి పొరుగింటి వాళ్ళు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు. ఎందుకు అంటే ఈ యాక్టివిటీ మనము లైఫ్లో మనకి గోల్స్ ఉంటాయి, మేనిఫెస్టేషన్స్ ఉంటాయి కదూ. అవి కావాలి అంటే మనకు జరగాలి, మన లైఫ్లో రియాలిటీకి రావాలి అంటే మన హార్ట్లో ఎవరి మీద కంప్లైంట్స్ ఉండకూడదు. ఇక్కడ ఎప్పుడు క్లియర్గా ఉంటుందో, అందరినీ క్షమించి వదిలేసి మన లైఫ్ని మనం ముందుకెళ్తామో అప్పుడు మన మేనిఫెస్టేషన్స్ చాలా తొందరగా వచ్చేస్తుంది మన లైఫ్కి. కాబట్టి మీకు ఎంతమంది మీద కంప్లైంట్స్ ఉన్నా, కంప్లైంట్స్ అంటే ఏంటండి? వాళ్ళ మీద మీకు కోపం ఉండడము, మీకు వాళ్ళ మీద కోపం ఉండడము, వాళ్ళ నుండి మీకు హర్ట్ అవ్వడము, లేదా మీ నుండి వాళ్ళకు హర్ట్ అవ్వడము, ఇలా మీరు ఎవరెవరికి ఇలా కంప్లైంట్స్, వాళ్ళ మీద ఏదో ఒక కంప్లైంట్ ఉండొచ్చు. అలాంటివి అందరి పేర్లు రాసేసేయండి. రాసిన తర్వాత అంతే, ఊరికే రాసేసేది కాదు. రాసిన తర్వాత ఒక్కొక్క పేరు మీద మీ చూపుడు వేలుని ఇలా పెట్టుకోండి. చూపుడు వేలు ఎందుకంటే ఈ చూపుడు వేలుని పేరు మీద పెట్టినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ చూస్తూ ఉంటుంది. ఓకే, ఈ పేరు అనేసి అది గ్రహిస్తుంది. కాబట్టి ఆ ఒక్కొక్క పేరు మీద మీరు వేలు పెట్టుకొని 11 సార్లు హోపనొప్పునో చెప్పుకోండి. మై డియర్ అని వాళ్ళ పేరు చెప్పుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 11 సార్లు చెప్పుకోండి. మళ్ళీ నెక్స్ట్ పేరుకి వెళ్ళండి, ఇలా చెప్పండి. మీకు వాళ్ళకి ఏమే జరిగినా అందులో మీ తప్పు లేకున్నా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పాలి. ఎందుకు అంటే ఎవరైనా ఇద్దరి మధ్య ఒక గొడవ వచ్చింది అంటే ఇద్దరి తరపున తప్పు ఉంటుంది. తప్పు లేకున్నా కానీ దాని బాధ్యత, అంటే మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఆ విషయం దాని మీద బాధ్యతని మీరే తీసుకుంటున్నారు. ఎందుకంటే అండర్ ఎనర్జీ లెవెల్ మనం మనుషులం అందరము ఒకటే. కాబట్టి వాళ్ళు తప్పు చేసినా సరే ఆ మ్యాటర్ ఏముందో దాని బాధ్యతను మీరు తీసుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పినప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న నెగటివిటీ క్లియర్ అవుతుంది. అలా అని మీరేం వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పను, అది మీ ఇష్టం. మాట్లాడాలి అని మీకుంటే వెళ్ళి వాళ్ళతో బాగా నార్మల్గా ఇక ముందులాగా మాట్లాడవచ్చు. అలా వద్దు అంటే వాళ్ళని క్షమించేసి మీ ఆలోచనల నుండి వాళ్ళని రిలీజ్ చేసేసేయండి. తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళది, మీ లైఫ్ మీది, మీరు ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఎవ్వరి మీద ఏ కంప్లైంట్స్ పెట్టుకోవద్దు. ఇమీడియట్గా అందరినీ క్షమించేసేయండి. క్షమించడం వల్ల మీరు పెద్దవుతారు, అంటే మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. మీ ఫ్రీక్వెన్సీ హై అయినప్పుడు ఏమవుతుంది? మీ లైఫ్లో మీకు ఏం కావాలో దాన్ని మీరు ఆకర్షిస్తారు. అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు కావాలంటే ఈ యాక్టివిటీ చేసిన తర్వాత
అబ్జర్వ్ చేయండి, ఏదో ఒక చేంజ్ వస్తుంది మీ లైఫ్లో. అది హెల్త్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్స్ విషయంలో కావచ్చు, మీ వృత్తిపరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఏ విషయంలోనైనా ఏదో ఒక చేంజ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరేం చేశారు, ఇంతమంది మీద కంప్లైంట్స్ ఇక్కడ పెట్టుకున్నారు కాబట్టి మీకు అన్ని బ్లాకేజెస్ లాగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి కంప్లైంట్స్ని తీసేశారు, అందరినీ క్షమించేశారు కాబట్టి మీరు క్లియర్గా ఉన్నారు కాబట్టి మీ మేనిఫెస్టేషన్స్ తొందరగా జరుగుతుంది, అన్నీ మంచి జరుగుతుంది మీకు. సో ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఎంతమందిని క్షమించారు అనే దాన్ని కింద కామెంట్లో వచ్చి షేర్ చేయండి, చూద్దాం ఎవరెవరు ఎంతమందిని క్షమించేశారో అంత మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది కాబట్టి చూద్దాం. అంతేకాదండి, మీకు ఈ యాక్టివిటీ తర్వాత ఏదైనా మంచి జరుగుతుంది కదా, దాన్ని కూడా ఇక్కడ షేర్ చేయండి, అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. సో మీరు ఇప్పటి నుండి ఎల్లుండి వరకు టైం ఉంది. ఫస్ట్ ఎవరెవరి మీద మీకు కోపం ఉందో లేదా ఎవరెవరిని తలుచుకుంటేనే మీకు ఇరిటేషన్ వచ్చేస్తుందో అలాంటి అందరి పేర్లు రాసుకోండి. వాళ్ళు బ్రతికి ఉన్నా లేకున్నా పర్వాలేదు, కొందరు చనిపోయి ఉన్నా కూడా మీకు వాళ్ళని తలుచుకుంటే ఏదో మీకు టెన్షన్ వస్తుంది, కోపం వస్తుంది, అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పేర్లు కూడా రాసుకొని వాళ్ళని కూడా క్షమించేసేయండి. ఇక్కడి నుంచి క్లియర్ చేసేసుకోండి అంతే ఓవరాల్గా. సో ఈ యాక్టివిటీని చేసి అందరూ మీ లైఫ్లో ఒక మార్పు అనేది తెచ్చుకొని నెక్స్ట్ మీ లైఫ్ ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే ఛాలెంజ్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.